అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే సూర్యకి ఏవో గుసగుసలు వినపడటంతో కళ్ళు తెరిచి చూశాడు. శివ ఫోటో పట్టుకొని తనలో తనే మాట్లాడుకోవటం చూసి ఏమైందిరా అని అడిగేసరికి ఈ ఫోటోలో ఉన్నది తారనే కదా. అవును. అయితే అంటే అది నేను తన్ని మాల్లో చూశాన్రా అని శివ చెప్పేసరికి లేచి నిలబడ్డాడు సూర్య. చూసావా? మరెందుకురా నాకు చెప్పలేదు? అప్పుడే తనే తారా అని నాకు తెలియదు కదరా. పైగా తన పేరు అడిగితే గౌరీ అని చెప్పింది. "హ్మ్, అమ్మాయిల సంగతి తెలిసిందే కదా. పేరు అడిగితే అంత ఈజీగా చెప్పరు కదా. అప్పటికి ఏదో పేరు చెప్పేసి ఉంటుంది. అయినా ఆ తింగర్బుచ్చికి అన్ని తెలివితేటలు లేవే. పేరెందుకు మార్చి చెప్పింది? అవును, ఏం పేరన్నావు? గౌరీ. గౌరీనా? మైత్రి కూడా తన ఫ్రెండ్ గౌరీతో వచ్చానని చెప్పింది. మధ్యలో ఈ మైత్రి ఎవరు? అదే ఆ మెంటల్ పిల్ల, భరద్వాజ్ కూతురు. ఓ, ఆ అమ్మాయి పేరు మైత్రినా? తను కూడా ఫ్రెండ్తో వచ్చానని చెప్పింది. అంటే తారా మైత్రి దగ్గరే ఉందంటావా? మేబీ, తెలీదు. బట్ తెలుసుకోవాలి. అయినా తను ఇక్కడికి ఎలా వచ్చింది? వచ్చింది నన్ను కలవకుండా ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతుంది? అవును, నేను తను చూసిందా? హా, చూడ్డమేంట్రా? నేనే తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్ళాను. బట్ తను ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూడలేదు. నిన్ను చూసి కూడా ఎందుకు గుర్తుపట్టలేదు? నన్నెందుకు గుర్తుపడుతుందిరా? నేనెప్పుడూ తన్ని కలవలేదు కదా. కలవలేదు, కానీ మనందరం కలిసి ఉన్న ఫోటోని తారా చూసింది. నందిని తనకు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఫోటో చూపించానని చెప్పింది. మరి నేను చూసి కూడా గుర్తుపట్టకపోవడం ఏంటి? ఫోటో కదా, అంతగా పోల్చుకోలేకపోయిందేమో. అంతేలే, దానికి అసలే బ్రెయిన్ తక్కువ. అందుకే కదా నీ మాయలో పడిపోయింది అని శివ అనేసరికి సూర్య గుర్రుగా చూశాడు. అంటే నా ఉద్దేశం, ఆ సంగతి వదిలేయ్. తారా మైత్రి దగ్గరే ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఏముంది, రేపు తనని ఫాలో అవుదాం. తారా తన దగ్గర ఉంటే తెలిసిపోతుంది. కనిపించగానే తీసుకొచ్చేస్తా. ఇక కట్ చేస్తే, గౌరీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు మైత్రి. సరే, సరదాగా అలా బయటికి వెళ్దామా? నీకు కాస్త రిలాక్సేషన్గా ఉంటుంది. వస్తాను, కానీ నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకూడదు. వెళ్ళను. రెడీ అయిరా, నేను బయట వెయిట్ చేస్తాను అంటూ ఫోన్ చూసుకుంటూ బయటికి వచ్చి కార్ దగ్గర నిలబడింది తను. ఏవో జోక్స్ చూసి నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి రోడ్డు అవతల ఒక కారు కనిపించింది. సూర్య కార్లా ఉందే అనుకుంటూ నిశితంగా పరిశీలించిన తనకి ఆ కారులో సూర్య కనిపించేసరికి మురిసిపోతుంది. పైకేమో నా మీద ఏ ఫీలింగ్ లేనట్టు బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు చూడు నా కోసం ఎలా పడిగాపులు కాస్తున్నాడో. అయ్యో, నాకు సిగ్గొచ్చేస్తుంది అనుకుంటూ అటువైపు వెళ్ళబోతూ ఆగిపోయింది. వద్దు, నేనే వెళ్ళి మాట్లాడుతుంటే బిల్డప్ ఇస్తున్నాడు. ఈసారి అతనే వచ్చి మాట్లాడే వరకు నేను మాట్లాడకూడదు. ఏంట్రా, తనొక్కతే వచ్చింది? అంటే తారా తనతో లేదంటావా? ఆగరా, తను వెయిట్ చేస్తుందంటే ఎవరో వస్తున్నారనే కదా. కాసేపు ఆగితే తను తారానో కాదో తెలిసిపోతుంది. ఇంకెంతసేపు అనుకుంటూ అటువైపు చూసిన అతనికి తారా బయటికి వస్తూ కనిపించటంతో తారా అంటూ కార్ దిగబోయాడు. సూర్య వద్దు అంటూ చేయి పట్టుకుని ఆపేశాడు శివ. తను తారానేరా, వెళ్ళనివ్వు. సూర్య, ఒక్క నిమిషం. తను గౌరీగా మైత్రి దగ్గర ఉంటుంది. అంటే తను తారానో గౌరీనో తెలుసుకోకుండా నువ్వు తొందరపడడం కరెక్ట్ కాదు. షటప్ శివ, తను తారానే. నేను చెప్తున్నా కదా, తను తారానే. అంత నమ్మకమేంటి? ఒకవేళ తను నిజంగా గౌరీనే అయితే? రేయ్, చెప్తుంటే అర్థం కాదా? తనతో ఉన్నది కొన్ని రోజులే కావచ్చు, కానీ తన గురించి నాకు బాగా తెలుసు. తన మాటలు, నడక, కదలికలు అన్నీ నాకు స్పష్టంగా గుర్తున్నాయి. తను తారనే, అర్థమవుతుందా? సరే సరే, తను తారనే అయితే నీ దగ్గరికి రాకుండా మైత్రి దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలియాలంటే మనం దూరం నుంచే అబ్జర్వ్ చేయాలి. కాసేపు నీ ఆత్రాన్ని పక్కన పెట్టి ఫోకస్ పెట్టు అని శివ చెప్పేసరికి నిజమే అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు సూర్య. మైత్రి తనని తీసుకుని కారులో బయలుదేరడం గమనించి ఆ కార్ని ఫాలో చేశాడు శివ. మైత్రి కారద్దంలో చూసి తనలో తనే నవ్వుకుంటుంది. ఏంటి మైత్రి, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు, నీకు తర్వాత చెప్తాను ఆ విషయం. సరే, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఊరికే అలా. పోనీ బీచ్కి వెళ్దామా? బీచ్కా? సరే, నీ ఇష్టం. వెళ్దాం. వెళ్ళి చాలా రోజులైంది. అక్కడైతే వెనకున్నవాడు కూడా ఓపెన్ అవుతాడేమో అని మైత్రి అనేసరికి గౌరీ అయోమయంగా వెనక్కి చూసి వెనకెవరూ లేరుగా
అంది. మైత్రి నవ్వుకుంటుంది. కార్ పార్క్ చేసి బీచ్ వైపు వెళ్లారు వాళ్ళు. వీకెండ్ కావటంతో బీచ్ కాస్త రద్దీగానే ఉంది. వెనకే వస్తున్న సూర్యని ఓరగా గమనిస్తూనే నడుస్తుంది మైత్రి. గౌరీ, రా, నీటిలో కాసేపు ఆడుకుందాం. అమ్మో, నాకు నీళ్ళంటే భయమండి అని తను అనేసరికి సూర్య శివ వైపు చూశాడు. చూసావా, తారకి కూడా నీళ్ళంటే భయం. నువ్వు చెప్పినట్టు తను గౌరీ అయితే పోలికలతో పాటు భయాలు కూడా కామన్గా ఉండవు కదా. ఉఫ్, ఇదంతా ఎందుకు? పోయి తన ముందు నిలబడు, తనతో మాట్లాడు, అన్నీ తెలిసిపోతాయి. కరెక్ట్, కానీ ఆ మెంటల్ది ఉంటే మాట్లాడడం కష్టంరా. మన మాటలు కూడా తనే మాట్లాడేసి మనం ఎందుకు వచ్చామో కూడా మర్చిపోయేలా చేస్తుంది. ముందు దాన్ని తార నుంచి దూరంగా తీసుకువెళ్ళు. ఈలోపు నేను తనతో మాట్లాడతాను. ఏంటి, నేనా? సరిపోయింది. సరేలే, ఏదో ఒకటి చేసి తనని పక్కకు తీసుకెళ్తాను అంటూ మైత్రి వైపు నడిచాడు శివ. మైత్రి అని శివ పిలిచేసరికి మైత్రి అతని వైపు తిరిగింది. హాయ్ భయ్యా, మీరేంటిక్కడ అని పలకరించింది గౌరీ. నీకు అతను తెలుసా? తెలుసు మైత్రి, నేను షాపింగ్ మాల్లో చూశాను. ఏంటి భయ్యా ఇలా వచ్చారు? ఊరికే అలా తిరుగుదామని వచ్చాను. ఇక్కడ మీరు కనిపిస్తేను. మైత్రి, నీతో కొంచెం మాట్లాడాలి, అలా పక్కకొస్తావా? ఓకే గౌరీ, నువ్విక్కడే ఉండు. ఎక్కడికి మైత్రి? కంగారు పడకు, వచ్చేస్తాను అంటూ శివతో పాటే వెళ్ళింది తను. గౌరీ అక్కడే నిలబడి చూస్తూ ఉంది. సూర్య రిలాక్స్ అవుతూ గౌరీ దగ్గరికి పరిగెత్తుతూ వచ్చాడు. అతను ఎదురుగా వచ్చి నిలబడేసరికి తను కూడా కొన్ని క్షణాలు అతన్నే చూస్తూ ఉండిపోయింది. తారా అని అతను పిలిచిన పిలుపుకి ఎవరిని పిలుస్తున్నాడో అర్థం కాక అటూ ఇటూ చూసుకుంది తను. ఇన్ని రోజుల తర్వాత తను కనిపించేసరికి ఒక్కసారిగా తనని హత్తుకున్నాడు. తను కాసేపు మాట్లాడలేకపోయింది. తన గుండె వేగం తనకే వినిపిస్తుంటే అతని స్పర్శ తెలిసిన వ్యక్తిగా అనిపిస్తున్నా ఆ క్షణం తన మనసులో కలిగిన భయంతో అతన్ని దూరంగా నెట్టి అక్కడి నుంచి దూరంగా పారిపోబోతుంటే, తారా అంటూ సూర్య తన వెనుకే పరిగెత్తాడు. మైత్రిని పక్కకు తీసుకువెళ్ళిన శివ తనతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. మాట్లాడాలని పక్కకు తీసుకొచ్చి ఏమీ మాట్లాడకుండా గోర్లు కొరుక్కుంటున్న శివని చూసి నవ్వుకుంటుంది మైత్రి. మైత్రి, నీతో ఏం మాట్లాడాలి అనుకున్నాను అంటే, మీరేం చెప్పొద్దు. మీరు నాతో ఏం మాట్లాడాలనుకున్నారో నాకు బాగా తెలుసు. అలాగే మిమ్మల్ని నాతో మాట్లాడమని పంపించింది సూర్యనే అని కూడా నాకు తెలుసు. తెలుసా? అంటే తారా నీకు అన్ని విషయాలు చెప్పిందా? మధ్యలో ఈ తారా ఎవరు? అది తను. సరే సరే, నాకు అర్థమైందిలేండి. మా నాన్న డిఐజీ అన్న విషయం తెలిసి సూర్య నా దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు, అంతే కదా? డోంట్ వరీ, డాడీకి నేనంటే ప్రాణం. ఖచ్చితంగా నా మాట వింటారు. ఆయన సంగతి నేను చూసుకుంటాను. సూర్యని భయపడొద్దని చెప్పండి. ఏంటి ఈ పిల్ల ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతుంది అనుకుంటూ బుర్రగోకుంటూ తన వైపు చూస్తున్నాడు శివ. యాక్చువల్గా నేనే సూర్యతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఏంటో నేనెప్పుడు మాట్లాడినా విసుక్కుంటున్నాడు. మా నాన్నకు తెలిస్తే ఏమవుతుందో అన్న భయం ఉండడం కామనే, కానీ నాతో మాట్లాడితేనే కదా నేనేదైనా చేసి ఆయన ఒప్పించగలను. ముందు మీరు సూర్యతో తన భయాన్ని వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చి ఫ్రీగా మాట్లాడమని చెప్పండి, సరేనా అని అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా తలూపాడు శివ. గుడ్, చూసారా, మీరు నాతో చెప్పడానికి కష్టపడుతున్న విషయాన్ని నేను ఎంత సింపుల్గా తేల్చేశాను. దట్ ఈజ్ మైత్రి. ఇక టెన్షన్ పడకుండా వెళ్ళి ఇదే విషయాన్ని సూర్యతో చెప్పండి అంటూ మైత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఏం చెప్పింది? నేను వాడితో ఏం చెప్పాలి? ఒక్క ముక్క అర్థం కాలేదు. సూర్య చెప్పింది నిజమే. ఈ పిల్ల మాట్లాడడం మొదలు పెడితే మనం ఎందుకు వచ్చామో, ఏం మాట్లాడడానికి వచ్చామో కూడా మర్చిపోతాం. పోనీలే, అక్కడ సూర్య తారతో మాట్లాడే ఉంటాడు, ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటూ సూర్య కోసం వెతుకుతూ వెళ్ళాడు శివ. తారా అంటూ పరిగెడుతున్న తన చేతిని పట్టుకొని ఆపి అతని బాహువుల మధ్య బంధించాడు సూర్య. తను భయంతో విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏయ్, ఏమైంది నీకు? అసలు ముంబై ఎలా వచ్చావు? వచ్చిన దానివి నన్ను కలవకుండా తన దగ్గర ఎందుకుంటున్నావు? మాట్లాడుతారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేనెవరో మీకు తెలుసా? అసలు మీరెవరు? రోడ్డు మీద నన్ను ఇలా పట్టుకోవడం ఏమైనా సభ్యతగా ఉందా? వదలండి ముందు. అర్థమైంది, నా మీద కోపంగా ఉన్నావు, అందుకే కదా ఇలా మాట్లాడుతున్నావు. ఏదైనా ఉండని, తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ నాతో వచ్చేవే. నేను మీతో ఎందుకు రావాలి? అసలెవరు మీరు?
నేనెవరో నీకు తెలియదా? తారా, ఇంకా నా సహనాన్ని పరీక్షించకు. నీకు దూరంగా ఉండటం నా వల్ల కావడం లేదే. అర్థం చేసుకో. అంతకీ నీకు కోపం తగ్గకపోతే నా పక్కనే ఉంటూ నన్ను టార్చర్ చెయ్యి. అంతేగాని నువ్విలా దూరంగా ఉంటే భరించలేకపోతున్నానే. ప్లీజ్ తారా, నాతో వచ్చేయ్. తార అయోమయంగా అతన్నే చూస్తూ ఉంది. ఇంతలో సూర్య వెనుక ఎవరో రావటం గమనించి కంగారుగా చూసింది తను. సూర్యకి డౌటొచ్చి వెనక్కి తిరుగుతుండగానే అతని తల మీద కొట్టేసరికి తను గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది. సూర్య కోపంగా వెనక్కి తిరిగి చూశాడు. 6 రౌడీలు అతన్ని చుట్టుముట్టేసరికి అక్కడ తార ఉందన్న విషయం కూడా మర్చిపోయి వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన తనకి సూర్య గన్తో ఒకని షూట్ చేయడం చూసి గట్టిగా అరుస్తూ భయంతో అక్కడి నుంచి పరిగెడుతుంది. మిగిలిన వాళ్ళు పారిపోవటంతో సూర్య గన్ పాకెట్లో పెట్టుకొని తారా వెనకే పరిగెడుతూ వచ్చి తనకి అడ్డుగా నిలబడ్డాడు. తారా, ఏమైంది? ప్లీజ్ అండి, నాకు భయమేస్తుంది, వదిలేయండి అంటూ దండం పెట్టేసరికి వణుకుతున్న తన చేతుల్ని చూసి దగ్గరికి వచ్చి పట్టుకోబోతే దూరంగా జరిగింది. నేనేంటో నీకు ముందే తెలుసు కదా, ఇప్పుడెందుకు ఇంతగా భయపడుతున్నావు అంటూ ముందుకు రాబోతుంటే నా దగ్గరికి రావద్దు అంటూ దూరంగా వెళ్ళిపోయింది తను. తారా, ప్లీజ్, మీరెవరో నాకు తెలీదు. నేను చూసిన విషయాన్ని ఎవరితోనూ చెప్పను, నన్ను వదిలేయండి అంటూ పారిపోతుంటే అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు. అప్పుడే మైత్రి తనని వెతుకుతూ రావటంతో తార భయంతో తన వెనక్కి వెళ్ళి దాక్కుంది. వణికిపోతున్న తనని గమనించి గౌరీ, ఏమైంది అంటూ తన్ని ఓదార్చుతూనే కార్ దగ్గరికి తీసుకువెళ్ళింది మైత్రి. అప్పుడే సూర్య అక్కడికి రావటంతో తను మరింతగా భయపడుతూ మైత్రిని పట్టుకొని కళ్ళు మూసుకుంది. హాయ్ సూర్య, ఏంటి ఇలా వచ్చావు? నీ ఫ్రెండ్కి అన్ని విషయాలు చెప్పాను. బాగా ఆలోచించుకొని వచ్చి నాతో మాట్లాడు, సరేనా? తనెందుకో భయపడుతుంది, నేను తర్వాత కలుస్తాను అంటూ తను కారు ఎక్కబోతుంటే సూర్య తన చేయి పట్టుకొని ఆపాడు. తను అంటూ తారా వైపు చూపించేసరికి తను నా ఫ్రెండ్, ప్రస్తుతానికి మా ఇంట్లోనే ఉంటుంది. అది సరే, తనకి నీకు ఎలా పరిచయం? యాక్చువల్గా తనెవరో ఏంటో కూడా నాకు తెలీదు. లాస్ట్ మంత్ మా రిలేటివ్స్ పెళ్ళికి వైజాగ్ వెళ్తే అక్కడ తను ప్రాణాపాయ స్థితిలో కనిపించింది. నేనే హాస్పిటల్లో జాయిన్ చేయించాను. తర్వాత ఇక్కడ ముంబై హాస్పిటల్కి షిఫ్ట్ చేయించాను. మొన్ననే తన స్పృహలోకి వచ్చింది. బ్యాడ్ లక్ ఏంటంటే తనకి గతమేం గుర్తులేదు. తన వాళ్ళెవరో తెలుసుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను. మైత్రి, నాకు భయంగా ఉంది, ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం అని తారా వణుకుతూ చెప్పేసరికి సరే సరే, తర్వాత కలుద్దాం సూర్య, నీతో చాలా మాట్లాడాలి అంటూ తన కారులో వెళ్ళిపోయింది. సూర్య అలానే చూస్తూ నిలబడిపోయాడు. అప్పుడే సూర్యని వెతుకుతూ వచ్చిన శివ అతన్ని చూసి దగ్గరికి వచ్చాడు. ఇక్కడున్నావా? ఏమైపోయావురా? ఆ పిల్లేంట్రా బాబు అలా ఉంది? మనం చెప్పేదేం వినిపించుకోవటం లేదు. తను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతుంది. కాకపోతే తనేం చెప్పిందో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. ఇంతకీ తారతో మాట్లాడావా? తను మైత్రి దగ్గర ఎందుకుందో చెప్పిందా? తను చెప్పలేదు కానీ నాకు తెలిసింది. అవునా? ఏం తెలిసింది? తనకి నేను గుర్తులేనని తెలిసింది. గుర్తులేకపోవడం ఏంట్రా? మతిమరుపు ఏమైనా వచ్చిందా ఏంటి? కాదు, గతం మర్చిపోయిందంట. గతం మర్చిపోయిందా? అదేంటి? శివ వైపు చూస్తూ జరిగింది చెప్పటంతో తల పట్టుకున్నాడు శివ. ఓయమ్మో, గతం మర్చిపోయిందా? మరిప్పుడెలారా? పోనీ మైత్రితో మాట్లాడి తన్ని తీసుకొచ్చేద్దామా? లేదురా, ఇంతకుముందే నా మీద అటాక్ జరిగింది. ఆ విధవల్ని కొడుతూ ఒకరిని షూట్ చేశాను. అది చూసి తను భయంతో పారిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి మైత్రితో నిజం చెప్పి తన్ని నాతో రమ్మని అడిగినా ఆ భయంతో తను రాననే చెప్తుంది. ఏంటి, అటాక్ జరిగిందా? ఎవడో తెలిసిందా? తెలీదు. తారాని కన్విన్స్ చేసే గొడవలు పడి వాళ్ళనెవరు పంపించారో కనుక్కోవడం మర్చిపోయాను. వాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చులే. ముందు తారా గురించి ఆలోచించాలి. తను బ్రతికే ఉందని వాళ్ళ బాబాయ్కి కానీ ఆ మినిస్టర్కి కానీ తెలిసిందంటే తారకి చాలా ప్రమాదం రా. తారాని త్వరగా నా దగ్గరికి తెచ్చుకోవాలి. నాకు తెలిసి మైత్రితో ఒకసారి మాట్లాడితే బెటరేమో. తారా గురించి తనతో చెప్తే తానే తారాని కన్విన్స్ చేసి మనతో పంపిస్తుంది కదా. చూద్దాం. బట్ శివ, తారాని కనిపెడుతూ ఉండమని మన వాళ్ళకి చెప్పు. సరేరా, అది నేను చూసుకుంటాను. వెళ్దాం పదా అంటూ సూర్యని కార్ దగ్గరికి తీసుకువచ్చాడు. ఇద్దరూ ఆలోచనలతోనే అక్కడి నుంచి బయలుదేరారు. గౌరీ, ఎందుకు అంతలా భయపడ్డావు? ఏమైంది? అది అతను ఎవరు? అదే మైత్రి, మనం వచ్చేప్పుడు నీతో మాట్లాడాడు కదా. హో,
సూర్యనా? అవును. అతను నా దగ్గరికి వచ్చి అర్థమైంది. తన ఫ్రెండ్‌ని నా దగ్గరికి పంపించి నీ హెల్ప్ అడగడానికి నీ దగ్గరికి వచ్చుంటాడు. హెల్ప్ కాదు మైత్రి. అతను నన్ను ఊరికే టెన్షన్ పడకు గౌరీ. అతను నా కోసమే వచ్చాడు. కాకపోతే నన్ను డైరెక్ట్‌గా కలవలేక తన ఫ్రెండ్‌తో రాయబారం పంపించాడు. నువ్వు నా ఫ్రెండ్‌వి కదా! అందుకనే నీ హెల్ప్ అడుగుదామని నీ దగ్గరికి వచ్చుంటాడు అంతే. ఓకే రిలాక్స్ అంటూ జ్యూస్ తాగించి మెడిసిన్ వేసి తన్ని పడుకోబెట్టింది. ఏంటో ఈ సూర్య నాతో తప్ప అందరితో మాట్లాడుతున్నాడు అనుకుంటూ గది నుంచి బయటికి వచ్చిన తనకి వాళ్ళ నాన్న కనిపించేసరికి హాయ్ డాడ్ అంటూ పలకరించి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంది. ఏవండి వచ్చేసారా? కాఫీ తీసుకురానా అని వాళ్ళ ఆవిడ అడిగేసరికి అంటూ సమాధానమిచ్చి గదిలోకి వెళ్ళిపోయాడు. బెడ్ మీద కూలబడి ఆలోచనలో పడ్డాడు భరద్వాజ్. సూర్య మైత్రి కార్ని ఫాలో చేస్తున్నాడని ఆయన మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో జస్ట్ బెదిరించమని చెప్పి రౌడీలని పంపించాడు. ఆయనకి తెలుసు సూర్యకి ఎవరూ ఎదురు నిలబడలేరని. కానీ తండ్రి ప్రేమ ఏదో ఒకటి చేయమని పోరు పెడుతుంటే చిన్న ప్రయత్నం చేశాడు. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది. అదృష్టం ఏంటంటే వాళ్ళు భరద్వాజ్ పేరు చెప్పకుండా తప్పించుకున్నారు. ఏమండి కాఫీ అంటూ తన భార్య లోపలికి రావటంతో ఆలోచనలుండి తేరుకుని కాఫీ తీసుకొని తాగుతున్నాడు. ఆవిడ పక్కనే కూర్చుంది. ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. అదే మన మైత్రి పెళ్లి గురించి అని ఆవిడ అనేసరికి ఆశ్చర్యంగా చూశాడు. వయసుకొచ్చింది, పెళ్లి చేయాలి కదా. మా నాన్న సంబంధాలు చూస్తున్నారు. మీకు ఓకే అంటే మైత్రికి తగిన సంబంధం చూసి ఫోన్ చేస్తానన్నారు. ఆయన మౌనంగా ఉండేసరికి ఏమైందండి? దానికి అప్పుడే పెళ్లి చేయటం మీకు ఇష్టం లేదా ఏంటి? మన పెళ్ళైన తర్వాత నువ్వు కరెక్ట్గా చేసిన పని ఇదొక్కటే. డ్యూటీ ధ్యాసలో పని. నాకొక కూతురుంది, పెళ్లి చేయాలి అన్న ఆలోచనే మర్చిపోయాను. కరెక్ట్ సమయానికి గుర్తు చేశావు. మీ నాన్నని సంబంధాలు చూడమని చెప్పు. మనమే మైత్రిని తీసుకువెళ్ళి అన్నీ కుదిరితే అక్కడే పెళ్లి చేసి పంపించేద్దాం. సరేనా? నిజంగానా? ఓరి నాయనో, మీరింత త్వరగా ఒప్పుకుంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడే మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాను అంటూ సంతోషంలో ఆయన చెంప మీద ముద్దు పెట్టి బయటకి పరిగెత్తింది. ఆయన షాక్ అయి ఆ తర్వాత నవ్వుకుంటారు. అప్పుడే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తున్న మైత్రి ఆ సీన్ చూసి నవ్వుతూ దగ్గరికి వస్తుంది. ఏంటి డాడ్, మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు. ఏంటి విషయం? గుడ్ న్యూస్. అవునా? ఏంటది? తాతయ్య నీకు సంబంధాలు చూస్తున్నారు. ఆయన ఓకే అంటే మనం బయలుదేరి వెళ్ళడమే అని భరద్వాజ్ చెప్పేసరికి డల్ అయిపోయింది మైత్రి. ఏంటి డాడ్ ఇంత పెద్ద షాక్ ఇచ్చారు? అప్పుడే నాకు పెళ్ళేంటి? మీ అమ్మని నేను పెళ్లి చేసుకునేసరికి తనకి 19 ఏళ్ళే. నీకు 24 వచ్చాయి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి మైత్రి. అయినా నీకెప్పుడేం చేయాలో ఒక తండ్రిగా నాకు తెలీదా చెప్పు? అది కాదు డాడ్. మైత్రి, నేనేం చేసినా నీ మంచి కోసమే. భయపడకు. నిన్ను నాలా చూసుకునేవాన్నే వెతుకుతారు మీ తాతయ్య. సరేనా? ఇక ఆయన ఏం చెప్పినా విననని మైత్రి డల్గా లేచి వెళ్తుంటే మైత్రి అని పిలిచారు ఆయన. వెనక్కి తిరిగింది తను. నీ మనసులో ఎవరూ లేరు కదా అని ఆయన అడిగేసరికి సూర్య గురించి చెప్దామని ముందుకు వచ్చింది. నాకు తెలుసులే. ఏమైనా ఉంటే నువ్వు నాకు చెప్తావు కదా. నా కూతురెప్పుడూ ది బెస్ట్గానే ఉండాలి. ఈ పెళ్ళి నీకు జీవితాన్నిచ్చేదే కాదమ్మా, నాకు సంతోషాన్నిచ్చేది కూడా. నువ్వు పుట్టినప్పుడు నేనెంత సంతోషంగా ఉన్నానో నీకు పెళ్లి చేసి పంపించేప్పుడు అంతకన్నా ఎక్కువ సంతోషాన్నివ్వాలి. మైత్రి ఇక మాట్లాడలేక బయటికి వెళ్ళిపోయింది. తను డల్గా కూర్చునేసరికి వాళ్ళ అమ్మ ఫోన్ మాట్లాడి లోపలికి వస్తూ మైత్రిని చూసి దగ్గరికి వచ్చింది. ఏమైంది అలా ఉన్నావు? నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా అంటూ ఆవిడ భుజం మీద వాలింది. పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా ఇలానే ఉంటుంది. కానీ ఒకసారి ఆ బంధం ముడిపడిన తర్వాత అంతా మారిపోతుందిరా. భయమేస్తుంది. ఎందుకు భయం? చిన్నప్పటి నుంచి మీ నాన్న నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచారు. అలాంటిది నీ జీవితంలోకి రాబోయేవాణ్ణి ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారో ఆలోచించు. నీ గురించి నీకంటే ఎక్కువగా ఆలోచించేది ఆయనే. అంతిష్టం నువ్వంటే. మైత్రి ఆవిడ వైపే చూస్తుంది. నీకు తెలీదు మైత్రి. నువ్వు పుట్టినప్పుడు ఆయన తరపు వాళ్ళంతా వారసుడు పుట్టలేదని చూడ్డానికి కూడా రాలేదు. కానీ మీ నాన్న వారసుడైనా వారసురాలైనా నువ్వే అంతా అనుకున్నారు. ఆ తర్వాత నాకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్తే వారసుడి కోసం ఇంకో పెళ్లి చేసుకోమని వాళ్ళంతా చాలా గొడవ చేశారు తెలుసా. కానీ ఆయన నీ కోసం నా కోసం
వాళ్ళందర్నీ కాదనుకున్నారు. వారసుడి కోసం ప్రాకులాడే ఈ సమాజంలో చాలామంది ఆడపిల్లలు పుడితే చాలా దారుణంగా చూస్తున్నారు. కానీ నీ అదృష్టం, నీకు ఇంత గొప్ప తండ్రి దొరికాడు. దానికి నువ్వు సంతోషించాలి మైత్రి. అమ్మ చెప్పింది నిజమే. నా గురించి నాన్నకంటే ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారు? ఆయన సంతోషంగా ఉండాలి. రేపు సూర్యని కలిసి నా వెంట పడొద్దని చెప్పాలి. నువ్వెక్కువ ఆలోచించకురా, అంతా మంచే జరుగుతుంది అంటూ మైత్రి నుదుటి మీద ముద్దు పెట్టింది. ఇక సూర్య ఆలోచిస్తూ లాన్లోనే తిరుగుతున్నాడు. తార అతన్ని మర్చిపోయింది అన్న విషయం జీర్ణించుకోలేక కోపంగా పక్కనే ఉన్న కుండీ తీసి విసిరికొట్టాడు. అప్పుడే లోపలికి వచ్చిన సులోచన గారు కార్ దిగుతూ పగిలిన కుండీని సూర్యని చూసి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావురా అంటూ సూర్యని పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? తారా బ్రతికే ఉందమ్మా. నిజమా? అయితే ఇది సంతోషించాల్సిన విషయమే కదా. ఎక్కడుంది తను? ఇక్కడే ఉంది. కానీ తను నన్ను మర్చిపోయింది. నిన్ను మర్చిపోవడమేంటి? నన్నే కాదు, తనెవరో కూడా మర్చిపోయింది. మెమొరీస్ లాస్. హో, తను నాకు కావాలమ్మా. కానీ నన్ను చూస్తేనే భయపడి పారిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకురా అంతలా బాధపడతావు? ఒక విధంగా తనకి మంచే జరిగింది. బాధించే తన గతం తన మైండ్లో లేకపోవటం వల్ల తను కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. మరి నా సంగతేంటి? మా ప్రేమ కూడా తనకి గుర్తులేదు. గుర్తు రావాల్సిన అవసరమే లేదు. ఆ ప్రేమలో మోసం, బాధ తప్ప ఏం చూపించావు నువ్వు తనకి? నువ్వు ప్రమాదంలో పడకూడదని తను ఆ ఉచ్చులో చిక్కుకోవడానికి సిద్ధపడింది చూడు, అది ప్రేమంటే. నీది మోసమని తెలిసినా నీ మీద ప్రేమని చంపుకోలేకపోయింది చూడు, అది ప్రేమంటే. సూర్య మౌనంగా ఉండిపోయాడు. మీ మగాళ్ళలో ఉన్న వీక్నెస్ ఏంటో తెలుసా? నిజమైన ప్రేమ దొరికినప్పుడు నిలుపుకోలేరు. అదే ప్రేమ అబద్ధమని తెలిసినప్పుడు తట్టుకోలేరు. కానీ ఆడవాళ్ళు అలా ఉండలేరురా. తారాగతం గతంలానే ఉండిపోనివ్వు. అంటే నన్ను తన దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నావా? నువ్వేమనుకుంటున్నావో ముందు చెప్పు. మొదట ప్రేమ నటించింది నిజమే, కానీ తర్వాత మనస్ఫూర్తిగానే తనని ఇష్టపడ్డాను. తారాని నేను వదులుకోలేను. తను నాకు కావాలమ్మా. సరే అయితే ఈసారి నీ నిజమైన ప్రేమను చూపించు అని ఆవిడ అనేసరికి అమ్మా అంటూ ఆశ్చర్యంగా ఆవిడ వైపే చూస్తున్నాడు. అర్థం కాలేదా? తనకి గతం గుర్తొచ్చినప్పుడే వస్తుంది, కానీ ఈలోపు నువ్వు నీ ప్రేమని కొత్తగా చూపించు. సరికొత్తగా మీ బంధాన్ని మలుచుకో. ఆ తర్వాత తనకి గతం గుర్తొచ్చినా సరే నీ ప్రేమ నిజమని తెలుసుకుంటుంది. నీతో సంతోషంగా ఉంటుంది. అర్థమైందా? సూర్య సంతోషంగా ఆవిడ్ని హత్తుకున్నాడు. థ్యాంక్స్ అమ్మా. ఏం చేయాలో తెలియక ఆందోళన పడ్డాను. నీతో మాట్లాడిన తర్వాత కాస్త రిలాక్స్గా ఉంది. ఆవిడ నవ్వుతూ సూర్య తల నిమిరాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.